హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శనక్కాయల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక 1/4 కేజీ శనక్కాయ పప్పులు తీసుకొని వాటిని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తుంది, పొడి టేస్ట్గా ఉంటుంది. అవి వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకొని దీన్ని మిక్సీకి వేసుకునే కంటే దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు రోట్లో వేసుకొని మొత్తం తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని తగినంత దంచుకోవాలి. ఒక 50% దంచుకున్న తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకొని దంచుకుంటే టేస్టీగా ఉంటుంది. బాగా దంచుకున్న తర్వాత 2 తెల్లగడ్డలు పొట్టు తీసుకొని ఒలుచుకొని వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. దంచుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.